హాయ్ మామ, నమస్తే అందరికీ. ఏం చేస్తున్నారేంటి? ఏం లేదు మామ, ఇవాళ బ్లాగ్ కొంచెం లేట్గా వచ్చింది, ఏమనుకోవద్దు. ఎందుకంటే ఇవాళ పొలంలో మోటార్ వైర్ కొట్టేసింది అనమాట ఎలకలో. అసలు లోపల దిగి లోపల నీళ్ళ లోపల కూడా కొట్టేసింది. అంత లోతుకి ఎలా వెళ్ళిందో అర్థం కాలేదు. లోపల వైర్లన్నీ ఆగమాగం అయిపోయినాయి. అది ఇంకా లోపల కొంచెం వైరు ఎప్పుడైనా మోటార్ది కొంచెం బారుగా ఉంచుతారు. సో అదే కొంచెం ప్లస్ అయింది. లేకపోతే అంత వైరు తీసుకురావాల్సి వచ్చేది మాకు. చాలా డబ్బులు మిగిలినట్టే ఇప్పుడు దానివల్ల. దానికోసం అది అక్కడి నుంచి ఎంతవరకు కొట్టేసిందంటే 2 మీటర్ల వైర్ కొట్టేసింది. ఆ 2 మీటర్ల వైర్ తీసేసి మళ్ళీ కొత్తగా మిగిలిపోయింది ఉంటుంది కదా, జాయింట్ చేసామన్నమాట. ఇంకొక ఫ్యూజులు పీకేసాం, లేకపోతే షాక్ కొడుతుంది కదా, అందుకే ఫ్యూజులు పీకేసాం. మొత్తం అదంతా చేసేసిన తర్వాత ఫస్ట్ దానికి లేయర్స్గా చేస్తారనమాట. టేప్ వేస్తారు ఫస్ట్. ఆ తర్వాత పచ్చి రబ్బర్ అని ఒకటి ఉంటుంది, దాన్ని వేస్తారు. ఇంకో కింద కనపడుతుంది కదా, అదే పచ్చి రబ్బరు. చూపిస్తున్నా చూడండి, ఇది పచ్చి రబ్బర్ అనమాట. అది అంటారు, మరి ఏంటిదో నాకు తెలియదు, పచ్చి రబ్బర్ అంటారు. దాని మీద వేసి దాని మీద మళ్ళీ అది వేస్తారనమాట, టేప్. సో అది ఇంకా గట్టిగా అయిపోద్ది అనమాట. అదైంది కదా. మీ పొలంలో కూడా ఎప్పుడైనా ఎలకలు ఇలాంటి పనులు చేస్తుంటే కామెంట్ చేయండి, ఓకేనా? ఇంకోండి ఇది దాన్ని ఏమంటారు కామెంట్ చేయండి, నేను చెప్పను, తర్వాత చెప్తాను. ఎప్పుడు మా పొలానికి వచ్చి బ్లాగ్స్ తీను తక్కువ అనమాట. ఎందుకంటే ఇది చూడండి, దారులు ఇలా ఉంటే వాన పడిందంటే దారుణం అయిపోతాయి అనమాట. బట్టీలు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఇటుక బట్టీలు వాళ్ళు ట్రాక్టర్లు తిప్పుతానే ఉంటారు పద్దాక. దానివల్ల రోడ్లన్నీ ఆగమాగం అయిపోతాయి. మళ్ళీ దాని మీద వాళ్ళు ఇటుక రాళ్ళు వేస్తారు, అవి అంత తొందరగా నలగవు. ఇంకా రోడ్లు చాలా దారుణంగా తయారవుతాయి. అందుకే మేము ఇటే పక్కకు వచ్చి బ్లాగ్స్ అంత తొందరగా తీయను, నాకు ఇష్టం ఉండదు. అర్థమైంది కదా. మీకు ఏమైనా వ్లాగ్స్ కావాలంటే చెప్పండి, పోస్ట్ చేస్తా. చూడండి దారులు ఎంత అందంగా తయారు చేశారు బట్టీలోళ్ళు. ఓకే బాయ్.